మూవీ చాలా బాగుందన్న. ప్రజలందరూ చాలా మంది వచ్చి ఎలా ఉంది మూవీ అని చెప్పి చాలా మంచిగా చూస్తున్నారు. జగన్ పరిపాలన ఎలా చేశారు, ఎలా ఉందని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లోపల ఉన్న డైలాగులు కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా జగన్ ముందు ఎలా చేయబోతున్నారు, ఎలా చేస్తారు అని చెప్పేసి నమ్మకంతో చూపించారన్న, చూస్తున్నారు అన్న. పాదయాత్ర స్టార్టింగ్ కాడి నుంచి ఉందన్న. మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే వాస్తవంగా ఏమైతే జరిగినాయో అవన్నిటినీ తెర మీద చూపించారు. మేము కూడా రాజకీయాల్లో ఎన్ని చూస్తా ఉన్నాం కాబట్టి మాకు కూడా వాస్తవంగా జరిగినట్టే చూపిస్తున్నారన్న కాన్సెప్ట్ వచ్చింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, వారి ద్వారా లబ్ధి పొందిన పేద ప్రజల యొక్క వాళ్ళ గుండె చప్పుడు ఏ విధంగా ఉందో దానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కుట్రలు కుతంత్రాలతో ఓదార్పు యాత్ర ఆపడం వల్లనే ఈయన బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని రావాల్సి వచ్చింది. అవన్నీ క్లియర్ కట్ గా చాలా క్లియర్ గా చూపించారు. ప్రతి విషయం కూడా, ప్రతి సన్నివేశం కూడా మనసుకు హత్తుకునేలాగా ఉంది. పేద ప్రజలందరూ కూడా పూర్తిస్తారు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఏదైతే వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా చాలా వరకు వారు ఆ క్యారెక్టర్ మనిషి కూడా సరిపోయారు. బట్ కొన్ని హావభావాలు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు బయట నుంచి వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఫీలింగ్ అయితే రాలేదు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు ఇంచుమించుగా అదే ఉండారని చెప్పేసి అనుకుంటున్నాం. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో కానీ దీనిలో నేను ఉన్నాననే మాటలు ఏదైతే చెప్తున్నాడో ఇది ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి వచ్చి ఆ సందర్భంలో ఈయన ఈ మాట ఇవ్వాల్సి వచ్చిందో అవన్నీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దాకా కూడా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నాడో అవన్నీ కూడా దీంట్లో విడమర్చి చూపించారు. మూవీలో ఉన్న యాజ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయట ఏదైతే నేచురల్ గా చెప్తారో అయ్యే డైలాగులు అదే విధంగా ఇంచుమించుగా ఉండయి. కాకపోతే వాటికి మూలాలు కూడా ఏ విధంగా వచ్చినాయి అన్నది కూడా చూపించారు ఈ సినిమాలో. ఇవాళ సినిమాని చూస్తా ఉంటే సినిమాను చూస్తున్నట్టు లేదు, నిజ జీవితాన్ని దగ్గరగా చూస్తున్నట్టుంది. ధర్మానికి అధర్మానికి దగ్గరగా ఉన్నటువంటి చిత్రీకరణ, న్యాయానికి అవినీతికి చాలా అడ్డం పట్టే విధంగా ఉన్నటువంటి చిత్రీకరణ చూస్తా ఉన్నాం. సామాన్యుడికి మదం ఎక్కిన మహంకారికి మధ్య జరిగే చిత్రీకరణ అని చెప్పాలా. నిజంగా సినిమా ప్రతి ఒక్కళ్ళ మనసులోంచి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో అద్దం పట్టినట్టు విధంగా ఇవాళ చిత్రీకరించిన డైరెక్టర్ కి నిజంగా అభినందన తెలియజేస్తా ఉండాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఇది పేదల పక్షపాతి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చూపించే విధంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించిన ఈ చిత్ర యూనిట్ అందరికీ పేరున ప్రతి ఒక్కళ్ళ సామాన్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చేసింది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఇందులో చూపించింది తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా వరకు కట్ చేశారు, తగ్గించారు. సినిమా లాంగ్ అయితే సినిమా లాంగ్ గా ఉందని తగ్గించారు. సూపర్ గా ఉంది. మూవీలో అన్ని బాగా నచ్చాయండి. జగన్ గారు చేసిన అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని హ్యాపీగా ఉంది. అంతా చాలా బాగుంది సినిమా. బాగాలేనా అన్నవాడు చాలా మూర్ఖుడు. వేరే లెవెల్ అన్న. ఏదైనా కానీ ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం, తర్వాత వైఎస్ఆర్సీపీ పెడతాం, బంపర్ 5 లక్షల చిల్లర మెజారిటీతో గెలవటం కానీ ఏదైనా కానీ బాగుందన్న. 2024లో కూడా 170 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడతాడన్న. సూపర్ గా చెప్పారన్న. ఉన్నాయన్న, చాలా బాగానే ఉన్నాయన్న. 4 ఉన్నాయన్న. మొత్తం మాత్రం హిట్ కొట్టేస్తాయి, అందులో ఇబ్బంది లేదు. బంపర్ హిట్ సినిమా, అందులో ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ సినిమా, ఆయన చిట్టుకని కోరాలకు కూడా సరిపోదు, జగన్ కోరాలకు కూడా సరిపోదు. ఈ సినిమా సూపర్ హిట్, బంపర్ సూపర్. సినిమా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. జగన్ క్రేజ్ ముందు పవన్ కళ్యాణ్ అందుతున్నాం. బచ్చాగడైతే ఒక మాట నేను ముందు తెలుసుకోవాలన్నా, పవన్ కళ్యాణ్ తెలియకుండా రాజకీయాలు చూడము,
పవన్ కళ్యాణ్ తెలియకుండా జగన్ ఎందుకు తెలుస్తా నీ వ్యవహారం తెలుస్తా అని పవన్ కళ్యాణ్ అంటాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈసారి కూడా జగనే సీఎం. 2029 కూడా సీఎం జగనే. అది సూపర్ అన్న సినిమా మాత్రం సూపర్. సినిమా ఒక రకంగా చెప్పాలంటే రియల్ స్టోరీ ఎలా జరిగిందో అలా సూపర్ గా చూపించాడు. యాక్షన్ గాని, సీన్స్ గాని, నటన గాని, మాటలు గాని ఎవరో చెప్పాడు ఏందో అని కాకుండా నిజ జీవితంలో అక్కడ ఎలా జరిగిందో అలా చూపించాడు. దీన్ని ఒక సినిమా అంటే కూడా ఒక నిజంగా జరిగిన చరిత్రను చెప్పుకోవడం చాలా మంచిది. ఈ సినిమా ద్వారా జగన్ గారి శక్తి ఏందో, జగన్ గారి మంచితనం ఏందో, వైఎస్ఆర్ గారి గొప్పతనం ఏందో క్లియర్ గా చూపించి రాబోయే ఎలక్షన్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ఆంధ్రప్రదేశ్ ని ఫస్ట్ సారి తీసుకొస్తాడు వైఎస్ జగన్. జై జగన్. బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ చూసాము. ఫస్ట్ హాఫ్ చూసాము. బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది. సూపర్ సినిమా. జగన్ గారి పాదయాత్ర రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి నుంచి మొదలైంది. అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపీ గెలిచాడు కదా కడప పులివెందులో, అక్కడ దాకా వచ్చింది. సెకండ్ హాఫ్ ఉంది. సోనియా గాంధీని ఎదిరించాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి జగన్ గారు ఈ 2వ పార్ట్లో చూపించబోతున్నాడు. రెండోసారి ఫస్ట్ జగన్ గారు సీఎం అవటం ఇది 2వ పార్ట్లో జరుగుతుంది. కానీ మొదటి పార్ట్ సోనియాని ఆ కాంగ్రెస్ ఎట్లా ఎదిరించాడు, కళ్ళ కట్టాడు చూపించాడు. డైరెక్టర్కి నాకు చాలా చక్కగా తీశాడు. అసలు ఆ ఫస్ట్ హాఫ్ అయితే అసలు జగన్ బాధల్ని జగన్ ఎట్లా ఏడిపించారు, ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో జగన్ని కళ్ళ గట్టిని చూపించాడు. కళ్ళ నీళ్ళు వచ్చి ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ లో జగన్ అంటే ఏందో, జగన్ పార్టీ అంటే ఏందో, వైఎస్ఆర్ పార్టీ ఏందో చూపిస్తానని నేను ఖచ్చితంగా నమ్ముకుంటున్నాను.